తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే డీకే అరుణ పార్టీలో చేరింది. ఇతర పార్టీలకు చెందిన 20 మందిని బీజేపీకి ఆహ్వానిస్తున్నారు పార్టీ పెద్దలు. టీఆర్ఎస్ తో సహా కాంగ్రెస్ నేతల్ని కూడా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, తెలంగాణలో ఎవరైతే సిట్టింగ్లకు టికెట్ దొరకలేదో వాళ్ళందరినీ కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వాళ్ళ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన లిస్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎవరెవరి నేతల్ని వాళ్ళు పిలుస్తున్నారని? ప్రతిభ, బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ పైన స్పెషల్ డ్రైవ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంపీలుగా ప్రతిపాదించినటువంటి పేర్లు ఏవైతున్నాయో ఆ పేర్ల పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి బీజేపీ అమిత్ షా మిగతా టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీలోకి ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించాలని చెప్పేసి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో రామ్ మాధవ్ మిగతా నేతలందరూ కూడా రంగంలోకి దిగారు. ఎవరైతే అటు టీఆర్ఎస్ లో ఇటు కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరితో టచ్ లోకి వెళ్లారు. పార్టీలోకి రండి, మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మీకు భవిష్యత్తు ఉంటది, మీకు సరైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలకు చెప్తున్నటువంటి నేపథ్యం. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని బీజేపీ ఆసరగా అవకాశంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇద్దరు నేతల్ని ఇప్పటికే బీజేపీలో చేర్చుకుంది. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేత మాజీ మంత్రి సీనియర్ నేతగా ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి డీకే అరుణ ఈ రోజు బీజేపీలో చేరడం బీజేపీకి కలిసి వచ్చే అవకాశం. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల్లో ప్రభావం చూపగలిగినటువంటి సోయం బాబురావు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా బీజేపీలో చేరారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు, అయితే కొద్దిమంది ఎవరికైతే ఇప్పటికే తమకు సీటు రాదని చెప్పేసి ఎవరైతే ఎంపీలు భావిస్తున్నారో వీరిపైన కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. వారితో కూడా మంతనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఇంకా వారి యొక్క చర్చలు ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి ఉన్నటువంటి సమాచారం మాత్రం భారీ స్థాయిలో ఆ పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా డీకే అరుణతో కూడా మాట్లాడినప్పుడు డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా రీసెంట్ జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఆ పార్టీలో బీజేపీలోకి రాబోతున్నటువంటి విషయాన్ని ఆమె కూడా చెప్పింది. అదేవిధంగా నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి, ఖమ్మం సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అటు టీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ స్థాయి నేతలు, ఎంపీగా గతంలో పనిచేసిన వ్యక్తులు, ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్నటువంటి ఎంపీలు, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉన్నాయి. వాళ్ళతో మంతనాలు జరుగుతున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ కనుక ఆ ఎంపీలకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు బీజేపీలో చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 రోజుల్లో బీజేపీలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి కూడా బీజేపీ జాతీయ నేతలు చెప్తున్నారు. 20 మందికి పైగా బీజేపీ నేతలు బీజేపీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి కూడా బీజేపీ జాతీయ నేతలు చెప్తున్నారు. ప్రతిభ, అయితే మహేష్, ఇప్పటి వరకు కూడా లోక్సభ ఎన్నికలు తెలంగాణలో వన్ సైడ్ గానే అవుతాయి అని సర్వేస్ కూడా చెప్తూ ఉన్నాయి. 16 సీట్ల వరకు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎవరైతే కీలక నేతలు ఉన్నారో, సీనియర్స్ ఉన్నారో, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఆహ్వానించడం, వాళ్ళు టీఆర్ఎస్ అభ్యర్థులకి పోటీగా నిలబెట్టడం చూస్తుంటే మళ్ళీ ఒక రకమైన పోటీ వాతావరణం నెలకొంటుంది అని అనుకోవచ్చా? ప్రతిభ, తప్పకుండా కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలమైనటువంటి అభ్యర్థులని పెట్టేటువంటి అవకాశం ఉంది. గతంలో బీజేపీ గెలిచినటువంటి స్థానాలు కానీ, బీజేపీ ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి స్థానాలు, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ స్థానం కానీ, మెదక్ కానీ,
మహబూబ్ నగర్ గానీ కరీంనగర్ గానీ బీజేపీ అక్కడ ఎంపీ స్థానాలను గతంలో గెలుచుకోవడం జరిగింది. మిగతా నిజామాబాద్, జహీరాబాద్ లాంటి స్థానాల్లో, భువనగిరి లాంటి స్థానాల్లో బీజేపీ మంచి ప్రభావాన్ని చూపెట్టగలిగింది. సో ఈ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఒకసారి ప్రభావం చూపెట్టే విధంగా నేతలను నిలపాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందుకొరకే బలమైనటువంటి నాయకులను వెతుకుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం లైట్ గా తీసుకున్నప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినట్టుగానే తెలుస్తుంది. ఏదైతే డీకేఆర్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మిగతా నేతలు కూడా ఒక దారి దొరికినట్టుగా కూడా బీజేపీ భావిస్తుంది. డీకేఆర్ ను చూసి కూడా చాలా మంది తమ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా భావిస్తుంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం కేసీఆర్ మాట్లాడినటువంటి 2 బహిరంగ సభల్లో కూడా హిందుత్వ గురించి, మోడీ గురించి ప్రధానంగా టార్గెట్ చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అంటే కేసీఆర్ కూడా ఆయనకు ఇన్పుట్ వస్తున్నటువంటి నేపథ్యం, ఆయన సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఆయనకు ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై దృష్టి పెట్టినటువంటి విషయం, ఆయన కూడా ఆ సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీనే టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ అంతో ఇంతో ప్రభావం చూపెట్టగలదు. అంటే గెలిచే స్థాయిలో లేకున్నా కూడా టీఆర్ఎస్ మాత్రం పోటీ ఇచ్చే స్థాయిలో తమ అభ్యర్థులను పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మహేష్. డీకే అరుణ లాంటి నేతలు మరికొందరు కూడా బీజేపీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. డీకే అరుణ రాకతో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు ఆయన. అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతను పక్కకు పెట్టుకుని కేసీఆర్ హిందుత్వం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్టీ సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరిక విషయాన్ని చాలా అత్యంత రహస్యంగా, గోప్యంగా, చాకచక్యంగా, వ్యూహాత్మకంగా, విజయవంతంగా పూర్తి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్. సార్, ఏంటి సార్ ఈ చేరిక ఏ రకంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రాష్ట్రం మీద? తెలంగాణలో అప్రజాస్వామిక పాలన పట్ల, కుటుంబ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీ లోపాయకరంగా ఏ రకంగా మిలాఖతై కుస్తీ చేస్తున్నారో టీఆర్ఎస్ తో విసిగి చెందినటువంటి డీకే లాంటి వాళ్ళు ఇవాళ బీజేపీ మాత్రం అసలు సిసలైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. సభ్యులు ఇక్కడ తక్కువ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకరే ఉన్నప్పుడు కూడా రాజీ పడకుండా, మడమతిప్పకుండా పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అండగా ఉండి నేను పోరాటం చేస్తానని ముందుకు వచ్చిన అరుణ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అరుణ గారికి స్వాగతం పలుకుతాం. ఖచ్చితంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడమే కాకుండా రేపు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణలో బీజేపీ సత్తా ఏంటో నిరూపిస్తాం. ఇవాళ నిఖార్సైన హిందూగా చెప్పుకుంటున్న కేసీఆర్ గారు నిజామాబాద్ లో మా మీద విమర్శలు చేస్తున్నారు, మోదీ గారి మీద, నా మీద విమర్శలు చేస్తున్నారు. ఇవాళ సూటిగా అడుగుతున్నారు, నిజంగా నీ హిందుత్వం పట్ల నీకు నిజంగా నిబద్ధత ఉన్నట్టయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి మీ పార్టీ వైఖరి ఎంతో తెలుసండి. కోర్టులు తెలుస్తాయి, సామరస్యంగా చర్చల ద్వారా సంప్రదిస్తాం, పరిష్కారం. కానీ పార్టీ కంటే ఒక వైఖరి ఉండాలి. ఇవాళ నువ్వు మస్జిద్ అసదుద్దీన్ ఓవైసీ సంఖ్యలో చేరి హిందుత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వరించినట్టుగా ఉంటుంది. గతంలో చాలా కాలం నుంచి దశాబ్దాలుగా బీజేపీకి సంప్రదాయంగా ఉన్నటువంటి మద్దతుదారులు, ఓటర్సు, అదేవిధంగా నాయకులు వీరంతా కూడా కొత్త వారి చేరికతో వాళ్ళు వెనకబోయే అవకాశం ఉంది కదా. కొత్త నీరు రాకతో పాత నీరు పోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఏం లేదు. బీజేపీకి వాళ్ళ మేము పదవుల కోసమో అధికారం కోసం అరువులు చాల్చేటువంటి కార్యకర్తలు, నాయకులు కాదు. మార్పు కోసం, పరివర్తన కోసం, పేదల సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి సుశిక్షితులైన కార్యకర్తలు. మాతో కలిసి పనిచేయడానికి, మోదీకి అండగా నిలబడడానికి ఎవరైతే ముందుకు వస్తారో స్వాగతిస్తాం. తప్పకుండా సహృదయంతో మేము చక్కటి పాలన. ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున లేకుండా కానీ తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో అదే పంతాలో రేపు మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా మరి బీజేపీకి అనుబంధంగా ఉండే ప్రభుత్వం వచ్చినట్టయితే, మోదీకి అనుబంధంగా ఉండే ప్రభుత్వం వచ్చినట్టయితే తెలంగాణ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము కొత్త వాళ్ళందరూ కూడా చేర్చుకుంటాం. పాత వాళ్ళు, కొత్త వాళ్ళ కలయికతోనే పార్టీని బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఈ లోక్సభ ఎన్నికల్లో మేమే మాట్లాడాం. లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణను ప్రకటించే అవకాశం ఉందా? ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది. గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకు తప్పకుండా పార్టీ ఆదరిస్తుంది. అటువంటి పోటీ చేస్తామని ఆసక్తి కనబరుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమందికి అవకాశం వస్తుందో అది స్థానం ఆలోచన చేస్తుంది. అంటే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా చాలా మంది సీనియర్ నాయకుల యొక్క వారసులు, రాజకీయ వారసులంతా కూడా బీజేపీలో చేరుతున్నారంటారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరితో సంప్రదిస్తున్నారని అన్ని కూడా అయిన తర్వాత మీకు చెప్తాం. ముందుగానే ఖచ్చితంగా దాపరికం లేదు. వచ్చే వాళ్ళను
సంప్రదింపులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారసులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అందరితో చర్చలు జరుగుతున్నాయి. మోదీ నాయకత్వాన్ని మేము బంద్ చేస్తాం, మోదీ అవసరం ఈ దేశం కానీ భావించే వ్యక్తులు వాళ్ళని తప్పకుండా మేము వాళ్ళకు తప్పకుండా ఆదరించి వాళ్ళకు సముచిత స్థానాన్ని కల్పిస్తాం, పార్టీలో అవకాశం కల్పిస్తాం. ధన్యవాదాలు. మొత్తానికి సొంతంగానే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, మోడీ మరొకసారి ప్రధానమంత్రి అవుతున్నారని, అదేవిధంగా ఎవరి మద్దతు లేకుండానే సొంతంగానే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే దాన్ని సవాల్ను స్వీకరించాలని కూడా లక్ష్మణ్ చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంది నేతలు, డీకే అరుణ లాంటి నేతలు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, రాజకీయ వారసులు వారంతా కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వారంతా కూడా ఒక వ్యూహాత్మకంగా బీజేపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు లక్ష్మణ్. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.